ఈ న్యూస్ పాకిస్తాన్ వాళ్ళు వింటే భయపడతారు. ఎందుకంటే ఇది మామూలు న్యూస్ కాదు. ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లో అతిపెద్ద డీల్ ఇది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి కొత్తగా 114 రఫేల్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి. దీని విలువ అక్షరాల 3,25,000 కోట్లు. మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ బేసెస్ ని ధ్వంసం చేసింది. ఆ ఆపరేషన్ లో రియల్ హీరో ఎవరో తెలుసా? ఇదే రఫేల్. రఫేల్ తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీతో శత్రువుల రాడార్లను జామ్ చేసి వాళ్ళ కళ్ళు గప్పి పని పూర్తి చేసి దజ్జాగా వెనక్కి వచ్చింది. నమ్మకంతోనే ఇప్పుడు మరో 114 విమానాలకి ఆర్డర్ ఇస్తుంది ఇండియా. మరి డీల్ ఎలా ఉండబోతుంది అంటే మొత్తం 114 విమానాల్లో 18 విమానాలు నేరుగా ఫ్రాన్స్ నుండి వస్తాయి. మిగిలిన 96 విమానాలు మన ఇండియాలోనే తయారవుతాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వంటి సంస్థలతో కలిసి వీటిని ఇక్కడే తయారు చేస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫిబ్రవరి 18న ఇండియా వస్తున్నారు. అప్పుడే ఈ డీల్ అఫీషియల్ అవబోతుంది. చైనా దగ్గర J-20 ఉంది, పాకిస్తాన్ దగ్గర F-60 ఉంది. మరి మన రఫేల్ ఎందుకు బెస్టో తెలుసా? దీనిలో ఉండే మిటియోర్ మిసైల్ గాల్లోనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎనిమి విమానాన్ని పేల్చేయగలదు. ముఖ్యంగా ఇది 4th జనరేషన్ విమానమే అయినా దీని పనితీరు 5th జనరేషన్ విమానాలకు ఏమాత్రం తీసిపోదు. చైనా పాకిస్తాన్ దేశాలు సరిహద్దుల్లో మనల్ని రెచ్చగొడుతున్న ఈ టైంలో ఈ 114 రఫేల్ జెట్ ఫ్లైట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలాన్ని డబుల్ చేస్తాయనడంలో సందేహం లేదు.